CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం అమ్మమ్మ ఇంటికి కారులో ప్రయాణం. ఈరోజు ఉదయం నుంచి ఆకాష్, రింకీ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళుతున్నారు. ఆకాష్ తన తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్నాడు. సాయంత్రం కాగానే రమేష్ బాబు ఆఫీసు నుంచి తిరిగొచ్చాడు. వెంటనే అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి టాక్సీ బుక్ చేశారు. రింకీ తన తల్లితో పాటు అన్ని సామాన్లు టాక్సీలో పెట్టింది. మరోవైపు తండ్రి వద్దన్నా ఆకాష్ మొండిగా డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇక టాక్సీ అమ్మమ్మ ఇంటి వైపు బయలుదేరింది. కారు ఇంటి నుండి కొద్దిసేపు రాగానే రింకీ ఆకాష్, డ్రైవర్ అంకులు ఇద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడాన్ని చూసింది. ఇదిగో ఆకాష్, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో. నాకు తెలుసు, నేను హైవేకి చేరుకున్నప్పుడు బెల్ట్ పెట్టుకుంటాను. అంకుల్, మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. రింకీ మాటలను డ్రైవర్ పట్టించుకోలేదు. అప్పుడు రింకీ కళ్ళు కారు సైడ్ మిర్రర్ వైపు వెళ్ళాయి. అంకుల్, ఈ పగిలిన గ్లాసులోంచి వెనుక నుంచి వస్తున్న వాహనాలను మీరు ఎలా చూస్తారు? నేను చాలా సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నానమ్మా. నాకు ఈ అద్దం అవసరం లేదు. నాన్న, ఈ అంకుల్ చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. మనం క్షేమంగా అమ్మమ్మింటికి చేరుకుంటాం కదా. నువ్వు భయపడకమ్మా రింకీ, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కారు హైవే మీదకి చేరుకుంది. ఆకాష్ ఇంకా సీటు బెల్ట్ పెట్టుకోలేదు. అతని దృష్టి అంతా రోడ్డు మీద వచ్చిపోయే ఇతర వాహనాలపైనే ఉంది. రింకీ మరోసారి అతన్ని సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పింది. ఆకాష్ చిరాకు వచ్చి సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. కాని దాన్ని వదులుగా చేత్తో పట్టుకుని మరోసారి కార్లు వస్తూ పోతూ చూడ్డం మొదలుపెట్టాడు. దారి పొడవునా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడాడు. కొన్నిసార్లు కదులుతున్న వాహనం కిటికీ తెరచి రోడ్డుపై పాను ఉమ్మేశాడు. రమేష్ బాబు కూడా అతని బాధ్యతారాహిత్య ప్రవర్తనతో చికాకు పడ్డాడు. వినండి, ముందున్న దారి ఇరుకుగా ఉంది. జాగ్రత్తగా నెమ్మదిగా డ్రైవ్ చేయండి. రమేష్ బాబు ఈ మాట చెప్పేలోపే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు మీద జనం గుమిగూడారు. గుంపులో ఎవరో అంబులెన్స్కి కూడా ఫోన్ చేశారు. సీటు బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడంతో ఆకాష్ కూడా గాయపడ్డాడు. మరోవైపు మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి కూడా డ్రైవర్ నుండి నష్టపరిహారం డిమాండ్ చేయడం ప్రారంభించాడు. చూశారా, మీ అజాగ్రత్త వల్ల ఏం జరిగిందో చూడండి. దయచేసి నన్ను క్షమించండి సార్. నేను తప్పు చేశాను. నేను పట్టించుకోలేదు సార్. పెద్ద ప్రమాదమేమీ జరగలేదని, ఎవ్వరికీ పెద్ద గాయాలు కాలేదని రింకీ ఆనందపడింది. తను పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుంటే తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలని మనసులోనే నిర్ణయించుకుంది. కొన్ని ట్రాఫిక్ నియమాలు. మొదటిది, డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. రెండవది, నిర్ధారిత వేగ పరిమితిని మించవద్దు. మూడవది, ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. నాలుగవది, మీ లేన్లోనే నడపండి. ఐదవది, ఇతర వాహనాల నుండి సురక్షితమైన దూరాన్ని పాటించండి. ఆరవది, మద్యం మత్తులో వాహనం నడపవద్దు. ఏడవది, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. ఎనిమిదవది, అంబులెన్స్లు లేదా అగ్నిమాపకం వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వండి. తొమ్మిదవది, క్రమం తప్పకుండా మీ వాహనం నిర్వహణ గురించి చూసుకోవాలి. పదవది, ప్రధాన రహదారులు, కూడళ్లు, మలుపుల్లో తిరిగేటప్పుడు వేగం తగ్గించండి. ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం నా ఓటు నా విజయం. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.